చేస్తున్నావు, మూసేసుకుంటున్నావు. ఇటు పాస్ అవ్వడు, ఈ అనారోగ్యం పోదు, ఈ అప్పులు పోవు, ఈ సమస్యలు పోవు, ఈ దరిద్రం పోదు, నన్ను చుట్టుకున్న సమస్యలు ఎన్నో అని వాగ్దానాన్ని మర్చిపోయి దేవుణ్ణి చిన్నచూపు చూసి దేవుని కార్యాలు అనుభవించలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి చీకటి అవస్థలో గాఢాంధకారంలోనికి నెట్టబడుతున్నావు. నీ అంతటా నీవే. ఆల్రెడీ దేవునికి వాగ్దానం చేశాడు. ఏమని తెలుసా? ఏమని చేశాడు? ఈ సంవత్సరం నీకు నేను నిన్ను భద్రంగా కాపాడుతాను. ఒక్కొక్కరికి ఒక వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేర్చబడాలనంటే ఇక నువ్వు శ్రమకుంటా కొనుక్కుంటా ఏంటో నా జీవితం ఇట్టయిపోయింది, నన్ను దేవుడు ఆశీర్వదించలేదు, దేవుడు నన్ను సమస్యలో నెడుతున్నాడు అని నువ్వు ప్రలాపించకూడదు, ఏడవకూడదు. అందరు నా వైపు చూడు. హల్లెలూయా గట్టిగా. దేవుడు నీ కన్నులు తెరుచునుగాక. హల్లెలూయా. దేవుడు నీ కన్నులు తెరిస్తే నీటి ఓటను చూస్తావు. ఎడారంతా సస్యశ్యామలంగా దేవుడు మార్చి నీ జీవితాన్ని, ఎడారైపోయిన నీ జీవితాన్ని, పరిస్థితులన్నీ చక్కబరిచి ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ కన్నులు మహిమను చూసేటట్టుగా నా దేవుడు చేయనుగాక.